పెద్దశంకరంపేట టౌన్. అయితే గతంలో సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి అంటే అభివృద్ధి దాంట్లో నేషనల్ హైవే సార్ చేయడం వల్లనే జరిగింది. అది తర్వాత రైల్వే లైన్ ఒకటి, తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం. ఇట్లా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తున్నారు. అయితే బీబీ పాటిల్ గారు ఇంతకుముందు 10 సంవత్సరాలు జహీరాబాద్ పార్లమెంట్గా చేసారు, కానీ అభివృద్ధి కాదు అసలు. ఆయన ఇక్కడికి ఇటు రావడం కానీ ఆయన ఎవరో తెలియదు మాకు అసలు. అలాంటి ఏదో స్పీచ్లు అక్కడక్కడ చూడడం, అది చేయడం, ఇది చేయడం తప్పితే వచ్చింది చేసింది ఏం లేదు. మాకు అభివృద్ధి ఏం జరగలేదు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది ఇంతకుముందు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది. మా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలు ఇచ్చారు, ఎలక్షన్లో హామీలు ఇచ్చారు, హామీలు ఒకటి నెరవేరుస్తూనే ఉన్నారు. అందుకోసం ఖచ్చితంగా మేము కాంగ్రెస్ అభ్యర్థికి వేసి గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఫైనల్గా ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ కోటేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది. మనకు స్టేట్ గవర్నమెంట్ ఉంది. గతము బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది. చేసినప్పుడు ఏం చేస్తున్నాం, 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఇంతవరకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. చేస్తామన్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకోసమే ఈసారి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వేసి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ సురేష్ శెట్కర్ గారికి గెలిపిస్తాం కూడా 100%.